నో మోర్ ఏ రైవర్లీ. సో ఇండియా అయితే ఈ మ్యాచ్తో మొత్తం చెప్పేసింది. సో రైవర్లీ కాదు, బిగ్గెస్ట్ రైవరీ బొక్క ఏం కాదని. సో ఎప్పుడు వన్ సైడ్ డామినేట్ గెలిచే మ్యాచే. సో పాకిస్తాన్ కన్నా మంచిగా యూఎస్ఏ, నమీబియా మంచిగా ఆడిర్రు. సో వాళ్ళు మొత్తం వాళ్ళని ఫైట్ ఇచ్చారు కనీసం. సో పాకిస్తాన్ అయితే హ్యాండ్స్ అప్, లెగ్స్ డౌన్. సో మాకేం సంబంధం అయినట్టు చిరు బౌలింగ్లో ఇషాన్ కిషన్ కొడితే ఆగమాగయ్యారు. సో బ్యాటింగ్లో అయితే స్పిన్ బౌలింగ్లో స్పిన్నర్ వచ్చి దానికి ఉండాలి వాళ్ళు. సో ఫాస్ట్ బౌలర్తో అవుట్ అయ్యారు. దీన్ని రైవల్ ఏమంటారో మరి. జియాక్ స్టార్ స్పోర్ట్స్లో సో బిగ్గెస్ట్ రైవర్లీ. సో దాయాదుల పోర్ అనుకుంటే చేస్తాడు. సో దానికి అర్థం ఏంటో, దాయాదుల పోరు ఆ పోర్ అనుకుంటే యాడ్లు వేస్తాడు. సో ఆడిన ఫస్ట్ యాడ్లు వేయడం బంద్ చేయమనాలి. సో ఇది రైవల్ కాదురా బాబు అని చెప్పాలా అని. సో ఇండియా అయితే ఈజీగా గెలిచేసింది. సో ఇండియా బ్యాటింగ్ ఎప్పుడైతే 170 కొట్టిందో అప్పుడు ఫిక్స్. సో వాళ్ళకి 1% ఛాన్స్ లేదు గెలిచేందుకు, వాళ్ళది అయిపోయిందని. సో నాకు అప్పుడే తెలుసు ఇండియా 175 వచ్చినప్పుడే. అండ్ బ్యాటింగ్ మొదలైతే పులి. సో అభిషేక్ శర్మ అయితే ఫస్ట్ ఓవర్ అని అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ ఎందుకో లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి అంత రిధంలో కొడతలేడు. సో ఫస్ట్ 3 బాల్ డాట్ పడ్డాక నాకు అర్థమైపోయింది అభిషేక్ శర్మ ఈ బాల్ పెద్ద షాట్ పోతాడని. అండ్ పెద్ద షాట్ వేయిండు, అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత ఇషాన్ కిషన్ ఈ పాకెట్ డైనమో కొట్టడం మొదలుపెట్టాడు. సామి రంగ పాకిస్తాన్ వాళ్ళకి అర్థమే లేదు, అసలు ఏం అర్థం కూడా అయితే లేదు. అరే స్పిన్ బౌలింగ్ ఇట్ట కొడుతుండు, వీళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అర్థమే అవుతుంది వాళ్ళకు. సో తిలక్ వర్మ అయితే మంచి సపోర్ట్ ఇచ్చిండు. తిలక్ వర్మ 1 to 8 ఓవర్స్లలో తిలక్ వర్మ ఆడింది 8 balls, అంటే ఓవర్కి ఒక బాల్ ఆడినాడు యావరేజ్గా. సో మొత్తం జంపుడు. సో ఇషాన్ కిషనే మామూలు కొడతలేడు ఇషాన్ కిషన్. సో 6లు 4లు ఎవ్వడ చాలని, ప్రీమియం ఫాస్ట్ బౌలరు, నెంబర్ 1 బౌలరు, ఆ బౌలర్ ఈ బౌలర్ ఏం లేదు, అందరిని జంపేసి పెట్టిండు. సో లాస్ట్కి అయితే 8 ఓవర్లో సెంచరీ మిస్ అయింది. సో ఇషాన్ కిషన్ని ఇంకో ఒక ఓవర్ 2 ఓవర్లు సెంచరీ అయిపోకూడదు. సో సెంచరీ మిస్ చేసుకుండు, ప్రతి ఒక్కటే బాధ. అండ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కొంచెం స్ట్రగుల్ అయినా కానీ బాగానే ఆడిండు. సో తిలక్ వర్మ అయితే ఇషాన్ కిషన్ మంచి సపోర్ట్ ఇచ్చిండు. అండ్ లాస్ట్కి దూబే అండ్ రింక్ అయితే ఫినిష్ చేసి 170 కొట్టారు. సో 170 వచ్చినప్పుడే అది తెలిసిపోయింది. సో ఇది ఇండియా ఈజీగా గెలిచేస్తుంది మ్యాచ్ అని. అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఫైట్ ఇస్తారేమో అనుకున్నాం కానీ ఏం లేదు వాళ్ళు. హ్యాండ్స్ అప్. సో హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్, హార్దిక్ పాండ్యా స్వాగ్ ఔరా మామూలు లేదు. సో వికెట్ తీసి బాల్ గాలి బాల్ దిక్కేటే చూడలే. సో అది ఔరా. సో హార్దిక్ పాండ్యా ఔరా ఫార్మింగ్ అన్నీ అయితేనే ఉంది. అండ్ బూమ్రా యార్కర్. సో బూమ్రా యార్కర్ అయితే సో ఓవర్ తప్పించుకోలేరు. జస్ట్ మిస్లా ఫస్ట్ బాల్ ఇది ఎడ్జ్ దాకి జస్ట్ మిస్లో 6 వేయింది. అండ్ తర్వాత నెక్స్ట్ బాల్ యార్కర్. సో ఇన్సింగ్ యార్కర్. సో దానికైతే చేతులు ఎత్తేసిండు సాయం. ఇక వచ్చిన వాళ్ళు పోతూనే ఎవరు. అండ్ ద కింగ్, ద బాబర్ అజం. సో ఇండియన్ స్పై అంటారు అంతా. సో నేనైతే మీమ్స్ అయితే చూసి అయితే నవ్వుగా వచ్చిన. సో ఇండియన్ స్పై అని అంటారు. సో నాకు అది అర్థం కానీ ఆ ఓవర్లో ఉస్మాన్ 4 కొట్టిండు. సో 9 runs వచ్చినాయి. ఈజీగా సింగిల్ తీసేదానికి అయిపోయాయి. మంచి ఓవరే అది వాళ్ళకు. ఏదో పెద్ద 6 కొడతారు అవుట్ అయిపోయాడు. సో అది ఏం షాటో, ఎందుకు ఆడిండు, ఆ ఓవర్లో ఎందుకు ఆడిండు వానికే తెలియాలి. సో వచ్చినట్టు పోతూనే ఊరు. ఇండియా 170 వచ్చినప్పుడు అర్థం అయిపోయింది ఈజీ విన్ ఇండియా కానీ. సో లాస్ట్కు అసలు 100 లోపు ఆల్అౌట్ చేసేది. సూర్య టైంపాస్ చేసిండు. సో తిలక్ బౌలింగ్కి ఇచ్చి, రింగు సింగ్ బౌలింగ్కి వీళ్ళందరూ బౌలింగ్ ఇచ్చి టైంపాస్ చేసిండు సేపు. సూర్రా బాబు మీరు గీలేసిన కొట్టలేకపోతారు అన్నట్టు ఎక్కిరిచినట్టు ఇచ్చిండు. అండ్ నో హ్యాండ్ షేక్స్ ఇద్దరి మధ్య. సో ఈజీ అయితే ఇండియా గెలిచేసింది. ఇండియా గెలిచారు అందరూ తెలుసు. సో డామినెన్స్ రైవర్లీ అంటారు కానీ ఏం రైవర్గా తొక్క కాదు ఇది. సో ఇండియా డామినెన్స్ చెప్పర్సందు. అండ్ మీకు క్రేజీ స్టార్ చెప్పనా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్లలో ఇది హైయెస్ట్ స్కోర్. సో ఎన్ని వరల్డ్ కప్లు అయినా సరే ఇది 170 ఇది హైయెస్ట్ స్కోర్. ఈ ఆలు కొట్టితే హైయెస్ట్ స్కోర్ వరల్డ్ కప్లలో. మన పోయినసారి ఏమో 190 ఇండియా కొడితే అలా 100 ఆల్అౌట్ చేసిరు. అంతకుముందుకేమో 160, అంతకుముందుకేమో 140. సో ఇదే హైయెస్ట్ స్కోర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్లలో. సో ఇండియా ఈజీగా గెలిచేసింది మ్యాచ్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే నెదర్లాండ్స్తో మ్యాచ్ ఉంది. సో అది ఇటు గెలిస్తే పాకిస్తాన్ అయితే ఇటువే ఛాన్స్ ఉంది. సో నమీబియా పాకిస్తాన్ అయితే ఓడిస్తే పాకిస్తాన్ ఇంటికి పోతుంది. ఎందుకంటే యూఎస్ఏ రొటేట్ బెటర్ ఉంది పాకిస్తాన్ కన్నా. సో నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ నమీబియాతో ఓడిపోతే పాకిస్తాన్ గోహోమ్ ఇక. సో కరాచీ ఎయిర్పోర్ట్లో పల్లీలు అమ్ముకోవడమే వాళ్ళ బతుకు. ఉంటామా బాయ్.